మృగశిర కార్తె పురస్కరించుకొని హైదరాబాద్లో చేపల మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. ముషిరాబాద్, దయ్యరా చేపల మార్కెట్, బేగం బజార్లోని మార్కెట్లు విభిన్న రకాల చేపలతో కళకళలాడాయి. ఆయా మార్కెట్లకు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా నుంచి చేపలు టన్నుల కొద్దీ దిగుమతి అయ్యాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపల ధరలు సాధారణ రోజు కన్నా రెట్టింపు ధరకు విక్రయించారు. చేపలకు వచ్చినాయి ఇక్కడికి వచ్చినాకేది 1000 రూపాయలు, 800, 1000 రూపాయల కిలో, కొట్టడానికి 30 రూపాయలు. పండుగని మిరగమని తినాలంటారు. తినడానికి పరకలో ఏదో ఒకటి తీసుకొని పోతున్నా. ఉట్టప్పుడు 400, 300 ఉంటుండే. ఈ రోజు మాత్రం మృగశిర కార్తె వలన చాలా డిమాండ్ పెరిగింది. 3 రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి డిమాండ్ కొంచెం తగ్గింది సార్. మార్కెట్ మాత్రం సరుకు నెంబర్ 1 సరుకు. అన్ని విధాలమైన చేపలు ఈ రామ్నగర్ మార్కెట్లో దొరుకుతుందండి. రవులు, బొచ్చలు, కొరమేను మరియు రూప్చంద్ ఇలాంటి చేపలు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. మృగశిర కార్తె పురస్కరించుకొని చేపల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. చేపల మార్కెట్లు వినియోగదారుల రాకతో రద్దీగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపురం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ పట్టణాల్లోని చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మార్కెట్కు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి చేపలు కొనుగోలు చేశారు. మెట్పల్లి మార్కెట్లో చేపల ధరలు పెంచారని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఈ మృగశిర కార్తె సందర్భంగా వచ్చే ఏదైతే సంవత్సరం ఒకసారి వస్తుందో మరి ఈరోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా, ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు రావడం జరిగింది. మార్కెట్లో కూడా చూస్తే ఇవాళ ఫుల్ రష్ ఉన్నది. అయినప్పటికీ కూడా తినాలని చెప్పి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు కాబట్టి మరి ఈరోజు చేపల మార్కెట్ రావడం జరిగింది. చేపలు కూడా తీసుకోవడం జరిగింది. అందరూ ఈరోజు మార్కెట్కి వచ్చినట్టయితే గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక మత్స్య సంపద తరిగిపోయింది కాబట్టి ఈరోజు చాలా ఊహించని రేట్లు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది.